రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ సిబ్బంది ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే దానికి చాలా ఉదాహరణలు. ఈరోజు చూసినట్లయితే ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ లో పెట్టవలసినటువంటి ఫుడ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పేసి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలు, అలాగే నా మేనల్లుళ్ళు, నా మేనకోడళ్ళు అని చెప్పి పేద బిడ్డలకి నేనేదో మంచి పౌష్టికాహారం ఇస్తానని చెప్పేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా నాణ్యమైన ఫుడ్ పెడతాను, అలాగే మెనూ ప్రకారం పెడతాను, సోమవారం, మంగళవారం ఇది, బుధవారం ఇది, గురువారం ఇదని ఆర్భాటంగా ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కాదండి, వైఎస్ఆర్ పురుగుల పోషణ. రాష్ట్రంలో ఉన్నటువంటి 55,000 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అందులో గర్భిణీలు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, పిల్లలు కానీ 25 లక్షల మంది ఉంటే పిల్లలకి కానీ గర్భిణీ బాలింతలకి ఇచ్చేటువంటి ఫుడ్ విషయంలో ఈరోజు ఏ విధంగా ప్రభుత్వ డొల్లతనం ఉందనేది ఈరోజు రాష్ట్రంలో చూసినటువంటి జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు చూసాం మనం చిత్తూరు జిల్లా ఏదైతే ఒక విలేజ్లో పిల్లలకి ఇచ్చేటువంటి ఖర్జూరాల్లో ఏ విధంగా విష పురుగులు, ఏ విధంగా పాము అంటే పిల్లలకు కానీ గర్భిణీలకు పెట్టేటువంటి ఫుడ్లో ప్యాకింగ్లో విష పురుగులు చేరాయి అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా మీరు పేద బిడ్డలకు ఇచ్చేటువంటి సంక్షేమం? ఇదేనా మీరు పేదల బిడ్డలకు ఇచ్చేటువంటి పౌష్టికాహారం? ఇదేనా మీకు పేదల పట్ల ఉన్నటువంటి, నాకేదో పేదలంటే చాలా ఇది, నేను పేదల పక్షపాతి ప్రభుత్వాన్ని అని చెప్తావు, ఇదేనా నీకు పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ఈరోజు పెద్ద మీటింగుల్లో పేదవాళ్ళకి పెత్తందారులకి జరుగుతున్నటువంటి పోటీ అని చెప్తా ఉన్నావు. ఎవరు పెత్తందారులు, ఎవరు పేదవాళ్ళు అంటే పేద బిడ్డలకి కానీ అక్కడ ఉన్నటువంటి పేద మహిళల, ఎస్సీ, బీసీ, మైనారిటీ అంగన్వాడీ సెంటర్స్లో ఉండేటువంటి మహిళలకి ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా నాసిరకమైనటువంటి ఫుడ్నిచ్చి మీ డొల్లతనాన్ని చాటుకున్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చరిత్రహీనురాలుగా, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్స్ అంటే మనోవికాస కేంద్రాలుగా ఉండే, ఈరోజు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఏదో గొప్పగా ఈ ముఖ్యమంత్రి నాడు నేడు అని చెప్పి పెద్ద ఎత్తున రంగులు వేసుకొని నేనేదో పెద్ద చాలా గొప్పగా డెవలప్ చేశానని చెప్పేసి ఈరోజు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రచార ఆర్భాటానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు రంగులు వేయడానికి, వేల కోట్ల రూపాయలు రంగులు తీయటానికి తప్ప పేదల సంక్షేమానికి కానీ పేద బిడ్డల సంక్షేమానికి కానీ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి కానీ బాలింతలకి ఇచ్చేటువంటి ఆహారంలో గతంలో కూడా చూసాం ఏ విధంగా ఎక్స్పైర్ అయినటువంటి పాల ప్యాకెట్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేటువంటి పల్లీ చిక్కీ కానివ్వండి, ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చేటువంటి సజ్జపిండి కానివ్వండి, అన్నిటిలో కూడా పురుగుల మయంగా, దానికి చాలా పెద్ద ఆర్భాటంగా వైఎస్ఆర్ పోషణ అని చెప్పేసి దానికి పేదలకు ఇచ్చేటువంటి కిడ్స్కి ఒక బ్యాగులకి తన యొక్క ప్రచార ఆర్భాటం కోసం వాటి యొక్క కవర్స్ మీద కూడా తన ఫోటోలు ప్రచారం కోసం వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈయన. ఈ ముఖ్యమంత్రి గారికి కేవలం ప్రచారం మాత్రమే కావాలి. ఈ రాష్ట్రంలో గతంలో ఎంతోమంది పరిపాలించుంటారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ని ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద బిడ్డల సంక్షేమం కోసం ఎంతో పనిచేసి ఉంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే పేద బిడ్డలకు అక్కడ ఇచ్చేటువంటి కోడిగుడ్ల మీద కూడా తన వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకున్నాడు అంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేద బిడ్డలకి నాణ్యమైన ఫుడ్ పెట్టాలి, మంచి ఏదైతే గర్భిణీగా ఉన్న దగ్గర నుంచి బిడ్డని జన్మనిచ్చేంత వరకు కూడా మంచి పౌష్టికాహారం అందించి అలాగే మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలని ఒక మంచి ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
అక్కడ ఉన్నటువంటి బిడ్డలకి కానీ గర్భిణీలకి బాలింతలకి నాణ్యమైన ఫుడ్ ఇస్తే అవేమీ మిస్యూజ్ అవ్వకుండా గతంలో కోడిగుడ్ల మీద ICDS అని ముద్ర మాత్రమే వేసేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరి వైఎస్ఆర్ అంట కలర్స్ కోడిగుడ్ల మీద, వాళ్ళకిచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణాన్ని కిట్లు ఇస్తే వాటి మీద సంచుల మీద జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ అంట. ఈయన ఏమన్నా పెద్ద స్వాతంత్ర సమరయోధుడా? ఏం చేశారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. మీరు మీ భార్య మీ బిడ్డలు మాత్రం పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉండి మంచి విందు భోజనాలు చేయాలి. ఏదైతే ఈ స్కూల్లో పిల్లలు ఉన్నారో ఎంతమంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్లో ఇంత నాసిరకమైన ఫుడ్డును పెట్టి మీ యొక్క డొల్లతనాన్ని చాటుకున్నారు అంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఈ పేద బిడ్డల తాలూకా కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి గర్భిణీలు బాలింతలు ఉసురు ఊరికే పోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా అసలే చాలని జీతాలతో బాధపడుతున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ఏదైతే అక్కడ స్కూల్లో కనీసం ఫెసిలిటీస్ లేవు, కూర్చోవడానికి కనీసం అక్కడ ఉన్నటువంటి కూర్చోవడానికి కుర్చీలు లేనటువంటి పరిస్థితి, అలాగే ఫ్యాన్లు తిరగలేనటువంటి పరిస్థితి, ఏదైతే కనీసం మంచినీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి, ఎంతోమంది పేద బిడ్డలను తీసుకొచ్చి స్కూల్కి పంపించి వెళ్తుంటే అక్కడ కనీస సౌకర్యాలు లేక పిల్లలు డిహైడ్రేషన్ గురై ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కి హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగా ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఈరోజు పిల్లలకి ఇచ్చేటువంటి ఖర్జూరాల్లో ఈ రకంగా విష పురుగు పాము ఇందులో ఉందంటే ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెప్తారు? అలాగే ఆ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? ఆమె ఉషశ్రీ చరణ్ గారు ఎక్కడున్నారు? అంగన్వాడీ టీచర్స్కి ఏదన్నా ఇబ్బంది వచ్చినా బయటికి రాదు ఆవిడ. అంగన్వాడీ టీచర్స్ని ఎవరైనా హెరాస్ చేసి ఇబ్బంది పెట్టినా బయటికి రాదు. అంగన్వాడీస్ మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చండి, ఆ రోజు మీరు శాలరీస్ పెంచుతారని బయటకు వస్తే వాళ్ళని గృహ నిర్బంధాలు చేయటం, ముందస్తులు అరెస్టులు చేయటం, అప్పుడు బయటికి రాదు. ఈరోజు పేద బిడ్డలకి ఇచ్చేటువంటి ఫుడ్లో క్వాలిటీ తగ్గిపోయి ఎంతోమంది పిల్లలు ఇబ్బంది పడి హాస్పిటల్ పాలైతే ఇప్పుడు కూడా బయటికి రాదు. నిజంగా సిగ్గుండాలి మంత్రి గారు. ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న మంత్రి పదవి రానే వచ్చింది, నేనేదో ల్యాండ్ కబ్జాలు చేసుకొని నాకు మంత్రి పదవి ఉండగా 4 డబ్బులు సంపాదించుకోవాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కన్సర్న్ మంత్రి ఉన్నారు అంటే ఈ పిల్లలకి ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఇక్కడ జరిగినటువంటి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనకి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? కనీసం దీని మీద పర్యవేక్షణ ఉందా? అధికారులు వెళ్ళారా? అలాగే ఎవరైనా కనీసం అక్కడ బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నోళ్ళు ఎవరైనా వెళ్ళారా? కనీస సమీక్ష లేదు. అంటే అంగన్వాడీ టీచర్స్ని చంపేసినా మాట్లాడరు, అంగన్వాడీ టీచర్స్ని వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు హెరాస్ చేసినా మాట్లాడరు, ఏదైతే అంగన్వాడీ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ మిస్యూజ్ అయిపోయి నాసిరకమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు అస్వస్థ హాస్పిటల్స్ పాలైనా మాట్లాడరు. ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దోచుకోవటం ఏదో ఒక రకంగా ఎలా అయితే అలా ఆల్రెడీ ల్యాండు శాండు మైను అన్నిట్లో దోచుకుంటా ఉన్నారు. నిజంగా చరిత్రహీనుడైపోతారు ఈ ముఖ్యమంత్రి. అక్కడ ఉన్నటువంటి పిల్లలు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకి పెట్టే ఫుడ్లో కూడా నీ యొక్క డొల్లతనాన్ని నీ కమిషన్లకి కక్కుర్తిపడి నాసిరకమైన ఫుడ్ పెడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉసురు ఊకేపోతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లి కానీ అలాగే ఒక గర్భిణీ స్త్రీ కానీ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి బిడ్డకి ఆరోగ్యవంతమైన జన్మనివ్వాలని చెప్పి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వటం కానివ్వండి, సెంటర్ పర్యవేక్షణలో చాలా నీట్గా మెయింటైన్ చేయటం కానివ్వండి, వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించటం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా చాలా ఫెయిర్గా ఆ రోజు కార్యక్రమాలు జరుపుకునేటువంటి పరిస్థితి. వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరాల కాలంలో నిజంగా సమస్యల వలయంలో అంగన్వాడీ సెంటర్స్ కొట్టుమిట్టాడుతున్నాయి అంటే చాలా బాధ. నిన్నగాక మొన్న వేలాది మంది అంగన్వాడీ వర్కర్స్ వచ్చేసి ఏదైతే చెలో అసెంబ్లీ అని చెప్పేసి వారి యొక్క నిరసన తెలియజేయడానికి వస్తే ముందస్తుగా అరెస్టులు చేయడం, కనీసం ఆడ పోలీసులు లేకుండా బూటుకాళ్లతో తనడం,
తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడో కళ్యాణ మండపాల్లో కూర్చోబెట్టి నిర్బంధించి కనీసం వాళ్ళకు ఫుడ్ కానీ మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పెట్టడం ఏం తప్పు చేశారు ముఖ్యమంత్రి గారు? ఏం సమాధానం చెప్తారు మీరు? ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కి కానీ హెల్పర్స్కి కానీ రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ యొక్క పని భారంతో నిన్న కూడా చూసాం ఏ విధంగా ఉంది. మీ యొక్క దిక్కుమాలిన రూల్స్ పెట్టి దిక్కుమాలిన యాప్లు పెట్టి ఫేస్ యాప్లను పెట్టేసి ఏదైతే ఒక గర్భిణి కానీ బాలింత కానీ సెంటర్కి వచ్చేసి యాప్ పెట్టి రేషన్ తీసుకోవాలంట. గత ప్రభుత్వంలో ఇటువంటి రూల్స్ ఉండేవి కాదు. బాధ్యతగా ఎవరన్నా భర్త కానీ తల్లిదండ్రులు కానీ వచ్చి ఆవిడకి సంబంధించిన ఆహారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. ఏదైతే లబ్ధిదారుల్లో కోత పెట్టాలి, పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేయాలి, అవన్నీ కూడా తప్పుదావ పట్టించేసి అక్కడ ఉన్నటువంటి సరుకులు కానీ ఇవన్నీ కూడా ఏవైనా మిస్యూజ్ చేయాలని ఒక దురుద్దేశంతో ఈరోజు పన్నుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు అనేది చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీవీల్లో అన్ని పేపర్స్లో ఈ విధంగా పేదలకు ఇచ్చే ఫుడ్లో ఇలా విష పురుగులు వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటేనే విష ప్రభుత్వం, తనే ఒక విష పురుగు. ఇలాగే సంక్షేమ పథకాల్లో కూడా విష పురుగుల్ని చేర్చి నేను గొప్పగా సంక్షేమాన్ని ఇస్తున్నాను అంటే ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో ఈరోజు లేరు. నిన్న చూశారు స్టేట్ వైడ్గా ఏ విధంగా ఆశా వర్కర్లు ఎలా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి. వర్క్ ప్రెషర్తో, ఉన్నతాధికారులు వేధింపులు, వర్క్ ప్రెషర్, వారికి రావాల్సినటువంటి శాలరీస్ రావు, ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఎవరు, ఏదైతే ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా ఓపెనింగ్స్ అప్పుడు వారిని విపరీతమైన హెరాస్ చేస్తూ ఏ విధంగా ఇబ్బంది పెడితే ఏ విధంగా ఆశా వర్కర్స్ ఇద్దరు నేను తాడేపల్లిలో కానీ అలాగే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా సూసైడ్ చేసుకున్నారు. ఈ పాపం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కానివ్వండి, ఆశాలు కానివ్వండి, యానిమేటర్స్ కానివ్వండి, అలాగే టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపాలి, ఏదైతే ఈ మా మోసపూరిత ముఖ్యమంత్రి 4.5 సంవత్సర కాలంలో ప్రజల్ని కానీ మమ్మల్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఎప్పుడు అవకాశం వస్తుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం కూడా నిన్నగాక మొన్న యానిమేటర్స్ కూడా ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. అలాగే వాహన మిత్ర వాళ్ళు ఏ విధంగా సీఎం ఇల్లు ముట్టడనే కార్యక్రమాన్ని చేశారు. ఏ వర్గానికన్నా మీరు సంక్షేమం ఇచ్చినటువంటి పరిస్థితి? ఏదో గొప్పగా నేను బటన్ నొక్కుతున్నాను, సంక్షేమ పథకాలు అందజేస్తున్నాను, నేను పేదల పక్షపాతి ప్రభుత్వాన్ని, ఏదైతే ఇది పేదవారికి అలాగే పెత్తందారులకు జరుగుతున్నటువంటి పోటీ అని గొప్పగా మాటలు చెప్పడం కాదు. ఒకసారి ప్రజల్లోకి వస్తే ఏ విధంగా ప్రజలు మీ గురించి మాట్లాడుకుంటున్నారో, ఏ వర్గం మీ పట్ల ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ వెళ్ళి తిరిగితే తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా ఏదైతే ఈరోజు జరిగినటువంటి సంఘటనపై దీనిపై సరైన విచారణ చేయాలి. ఏదైతే కన్సర్న్ మంత్రి గారు దీని మీద స్పందించాలి. లేని పక్షంలో తప్పకుండా అంగన్వాడీ సెంటర్స్లో జరుగుతున్నటువంటి ఫుడ్ విషయంలో ఇస్తున్నటువంటి నాసిరకమైన ఫుడ్ విషయంలో తప్పకుండా మేము పోరాడతాం. పేద బిడ్డలకి కానీ అలాగే అక్కడున్న గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఇచ్చేటువంటి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ పెట్టాలి. తప్పకుండా ఇవన్నీ తీర్చని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీస్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు బాలింతలు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.